పోతే ఇంకా 6 నెలలు కూడా ఈయనకి సరిపోతే అయినా సరే బ్రహ్మాండంగా ఉందని అంటే మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు? ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో మా పార్టీ తప్పితే ఏ పార్టీ అని అధికారంలో ఉంది? ప్రధానమైనటువంటి పార్టీ. సరే కమ్యూనిస్టులు పక్కన పెడదాం. సో ఇప్పుడు మమ్మల్ని తిడితే ఏ పార్టీలోకైనా వెళ్ళిపోవచ్చు. ఏ పార్టీలోకి వెళ్ళినా అధికార పార్టీయే. ఆయన ఈ పార్టీలో ఉండేది 5 సంవత్సరాలు 8 మాసాలు. అవంతి శ్రీనివాస్ గారు 5 సంవత్సరాలు 8 మాసాలు ఈ పార్టీలో ఉన్నారు. 5 సంవత్సరాలు అందులో అధికారంలో ఉన్నారు. 6 నెలలు సైలెంట్గా ఉన్నారు. 2 నెలలు ఎలక్షన్ చేశారు. ఏంటి ఈ పార్టీకి కాంట్రిబ్యూషన్ చెప్పండి? అంటే మేము దేనికి బాధపడాలి? మాకేం నష్టం జరిగింది? మాకేం నష్టం లేదు. ఆయన వల్ల వచ్చిన లాభం లేదు, వెళ్ళిపోవడం వల్ల వచ్చిన నష్టం లేదు. సో ఇవన్నీ కూడా ఇంకా పైపెచ్చు కొంతమంది అవకాశాలను ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. మీరు అన్నటువంటి మంత్రి పదవి అనుభవించాడు. సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటే అనవసరంగా ఈ సబ్జెక్ట్ అంతా డివియేట్ అయిపోతుంది. రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి మళ్ళీ అదే పదవి కోసం మళ్ళీ